నిజంగా మహానుభావులు పరమేశ్వరుని యందు మనస్సుంచుకొని పరమేశ్వరుడి గురించి తపించేటటువంటి వ్యక్తుల పరిచర్య ఏముంటుంది? ఆయన పొద్దున్న తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికీ ఆయన సంధ్యావందనం చేసుకోవడానికో లేకపోతే ఆయన ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికో కావలసినటువంటి నీళ్లు కమండలంలో నింపి పెట్టడం, ఆయన పూజ చేసుకోవడానికి కావలసినటువంటి చైతన్య కుసుమములు ఆ రోజు తెల్లవారుజామున వికసించినటువంటి పువ్వులు ఒక పళ్ళెల్లో పెట్టి అక్కడ పెట్టడం, ఆయన కళ్ళు విప్పి మళ్ళీ తపస్సులోంచి పైకొచ్చినప్పుడు ఆయన తినడానికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ పళ్ళో తేనో అక్కడ పెట్టడం, నిర్మాల్యం ఏమైనా ఉంటే తీసేయడం, ఇలాంటివి. ఆయనకి తపస్సులోంచి పైకి రావడం అంటే మళ్ళీ ఎప్పుడో ఏ స్నానానికో దేనికో వెళ్ళడానికి తప్ప ఆయనకి అన్యమైన ఆలోచన ఏముంటుంది? ఆయన తపస్సు కొనసాగడానికి కావలసినటువంటి రీతిలో ఉపకరించడానికి సేవ చేసిన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. అది ఉత్తరోత్తర కాలమనందు అభ్యున్నతికి హేతు అవుతుంది. అందుకని హిమవంతుడు కూతురైనటువంటి చిన్ని పార్వతీదేవిని తీసుకుని, చిన్ని పార్వతీదేవి అంటే అప్పటికి ఆమె మరీ ఏదో పసిపిల్ల అని నా ఉద్దేశ్యం కాదు, అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా, దానికి దగ్గరపడిన పిల్ల. ఆ పిల్లని తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడితో విజ్ఞాపన చేశాడు. అవదా ఈశ్వర విన్నపంబు మదిలో ఆలింపు, నేను చేసేటటువంటి విజ్ఞాపనని మీరు బాగా మనసులో పెట్టుకుని ఆలోచించండి. ఈ పిల్ల మీకు పరిచర్య చేస్తుంది. సంప్రీతిన్మీరు రక్షింపుడి, ఈమెని మీరు సర్వకాలములయందు రక్షణ చేస్తూ ఉండండి. మీరు ఈమెకి ఈ పని చెప్పడమా? హిమవంతుని కుమార్తె కదా, వెళ్ళి నీళ్లు పట్టరామ్మా, కాసిన 4 పళ్ళు తెచ్చిపెట్టమ్మా అని చెప్పచ్చా అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. అవదా ఈశ్వర విన్నపంబు మదిలో నాలింపు, ఈ కన్యారత్నము పెట్టిపోయదను మీ యొద్దన్ సంప్రీతిన్మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల చేసి పరిచర్యల్సాల చేయింపుడి. ఈమెతో ఇలా చేయించచ్చా చేయించకూడదా అని ఆలోచించకుండా, హిమవంతుడంటే సామాన్యుడు కాడు, మహానుభావుడు, గొప్ప రాజు. అటువంటి రాజుగారి పిల్ల మనకెందుకు లేదు అని ఏదో చెప్పకుండా చిన్ని చిన్ని పనులు కాదు, చక్కగా అమ్మ దర్భాసనం అక్కడ వేయి, ఈ పూజ గది కాస్త తుడిచిపెట్టు, కాసి నీళ్లు తెచ్చిపెట్టు, అలా కాదు. చక్కగా తెచ్చిపెట్టే ముందు మడి నీళ్లు, మధ్యలో చెలికెత్తెలతో మాట్లాడుతూ నోట్లో తుంపర్లు అందులో పడుతూ కాదు, కలశ పట్టుకొచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుని రావాలో, పెద్దలు పూజ చేసుకోవడానికి తెచ్చే కలశని అంత జాగ్రత్తగాను 2 చేతులతో ఎత్తి పెట్టి తీసుకుని రావాలి. మౌనంగా తీసుకురావాలి. తీసుకొచ్చి అక్కడ పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఎందులో పడితే అందులో పువ్వులు పళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు. ఆకులు అటువంటి వాటిలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టాలి. కాబట్టి అయ్యా, మీరు నా కూతురికి నేర్పండి, సంప్రీతిన్మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల పంపి పరిచర్యల్సాల చేయింపుడి. పరిచర్య చేయించండి, దానివల్ల నా కూతురు అభ్యున్నతిని పొందుతుంది. చాలా సంతోషం దానికే ఉంది. చిలికెత్తెలతో కూడిన నీ కుమార్తె నన్ను సేవించుగాక. పరమశివుడు అనుగ్రహించాడు. ఎదురుగుండా ఉన్నది తన భార్య అయిన పార్వతే, ఆయనకి తెలుసు. కానీ తపోనిష్టాగరిష్ఠుడైన పరమశివుడికి దాని యందు స్పృహ ఉండదు. ఈమె నా భార్యయే ఇప్పుడు ఈ రూపంలో ఉంది, నాకు పరిచర్య చేస్తోంది, మా ఇద్దరికీ కళ్యాణం అవ్వాలి, అదేదో నటన చేసే రూపం కాదు, తపస్సు యందు మాత్రమే మనసున్నవాడు కనుక విస్మృతి. అసలు ఆమె నా భార్యయా, పిల్లగా ఉందా, నన్ను కళ్యాణం చేసుకోవాలా? ఆయన కళ్యాణం చేసుకోడు, ఆవిడ కళ్యాణం చేసుకోవాలి. ఇదే పార్వతీదేవి గొప్పతనం. అందుకే లోకంలో సరస్వతిగా కాపరం తేలికే, లక్ష్మిగా కాపరం మరీ తేలికే, పార్వతిగా కాపరం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? సరస్వతీదేవి చక్కగా ఎప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన కూర్చొని వీణ వాయిస్తూ ఉంటుంది. ఆయన 4 ముఖాలతో చక్కగా వేదం చెప్తుంటాడు. ఎప్పుడు ఎదురుగుండా ఋషులు మొదలైన మహాత్ములు కూర్చుని ఉంటారు. చక్కగా తెల్లటి బట్ట కట్టుకుని ఏదో సంతోషంగా కాపరం చేస్తుంది. ఇంకా లక్ష్మీదేవో అబ్బో బాలభావం దగ్గర నుంచి పౌళింపు సేవ వరకు అయ్యవారితో సంతోషంగా గడిచిపోతుంది, ఇబ్బంది లేదు. ఇక పార్వతీదేవో అన్నం వండడం 5 నిమిషాలు ఆలస్యం అయితే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆయనకి ఏమీ అలా మా ఆవిడే వండి పెట్టాలి అలా ఏం ఉండదు. ఏం పర్వాలేదు పార్వతి, చేయవంటని పక్కింటికి వెళ్ళి పుర్రె పట్టుకుని భవతి భిక్షాందేహి అంటాడు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఎందు ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా సరే, అయ్యో మన బిడ్డడు భక్తి కలిగిన వాడు, అదొక్కటే చూస్తూ ఉంటాడు. భక్తి అంటూ ఉంటే ఏదైనా అంగీకరిస్తాడు.
అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా అండి? భృంగి. పార్వతీ ఆయనకి ఆడవాళ్ళంటే మహాచికాకు భృంగికి. పరమశివుడికి ఒక్కడికే ప్రదక్షిణం చేసి పార్వతీదేవి లేనప్పుడు చేస్తుండేవాడంటే, ఒకవేళ ప్రదక్షిణం చేయవలసి వస్తే ఆయన ఏ స్నానం చేసి వస్తున్నప్పుడో తిరిగేవాడు చుట్టూ 9 రూపంలో. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏంటంటే మీకు చేస్తాడు ప్రదక్షిణ, ఎప్పుడు నాకు ఎప్పుడు ప్రదక్షిణం చేయడు, ఇది ఎక్కడ పిచ్చిగోలా, అసలు ఎలా చేస్తాడో నేను చూస్తాను, నాకు వరం ఉందిగా అర్ధనారీశ్వర స్వరూపం, ఎలా చేస్తాడో చేయమనండి అని వామార్ధ భాగంలోకి చేరిపోయింది. రోజున భృంగి వచ్చాడు. ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యాలి. చూశాడు ఎలా ప్రదక్షిణం చేద్దామంటే ఆయనకి ఎడం భాగంలో చేరిపోయింది అమ్మవారు, ఇద్దరి మధ్య ఖాళీ లేదు. చూసి ఆయన ఏం చేశాడంటే, ఆడదానికి నేను ప్రదక్షిణం చేయడం ఏమిటని ఇలా వెళ్ళి ఇలా వచ్చి పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో తొలిచేసి కన్నం పెట్టి పరమశివుడి మధ్యలోంచి పైకి వచ్చేసి ఆ కన్నంలోంచి తిరగడం మొదలెట్టాడు. చిన్న కందిరీగ రూపంలో 3 మాటలు ఆ కన్నంలోంచి తిరిగేసి శివుడి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళి కూర్చున్నాడు. పార్వతీదేవి అంది, ఏమిటండి వాడి ఉద్ధతి, ఏమిటి నేను అర్ధనారీశ్వర స్వరూపంలో మనం కూర్చుంటే కన్నం పెట్టి తొలిచి వెళ్ళిపోయాడు ఏమిటండి ఆయన అంది. అంటే పరమేశ్వరుడు అన్నాడు, అలా అనకు పార్వతి, వాడు భక్తుడు, కొడుకు ఉద్ధతితో ఉంటాడు, మన్నించాలి, ఏమనకు వాడిని అన్నాడు. ఆ భృంగి ఇప్పటికీ కూడా పరమశివుణ్ణి అలాగే సేవిస్తుంటాడు. కాంచీపురంలో ఏకాంబరేశ్వరాలయం లోపలికి వెడుతుంటేనే బయట మంటపంలో ఉన్నారు భృంగి, అక్కడికి వస్తుంటారు పరమశివుడు, పల్లకీలో వచ్చి సేవ చేసి మళ్ళీ సేవ తీసుకుని వెడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనతో కాపరం అంటే అంత తేలిక కాదు. మన ఇంటికి వెళ్ళిపోదామని శ్మశానానికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కసారి ఎక్కువ అక్కడే ఉంటూ ఉంటాడు. లోకాలని రక్షించాలి మనం, పాపం వాళ్ళకి ఎవరు ఉండరు, మనం చూడొద్దా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాడు. వెళ్ళి చక్కగా ఆవిడ సంతోషంగా కూర్చోవాలి. నేను పరమశివునికి ఇల్లాలుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే పార్వతీ కళ్యాణంలో నిజంగా శివుడు పార్వతీదేవిని చేసుకున్నాడా, పార్వతీదేవి శివుణ్ణి చేసుకుందా అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే కాముణ్ణి కాల్చిన పరమశివుడికి కామమును కల్పించి పరమశివుణ్ణి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుని ఇంతమంది బిడ్డల్ని కన్న ఘనత నా తల్లిదే. అందుకే పార్వతీ కళ్యాణంలో నా తల్లి వైభవం అంత గొప్పది. మా విశ్వనాథుడు మన్నించుగాక. మన్నించడానికి ఏముంది, యథార్థమే చెప్పాను, సంతోషించుగాక. కాబట్టి ఆ తల్లి ఎంతో సేవిస్తోంది. ఆవిడ సేవిస్తోంది, ఆయన సంప్రీతి చెందుతున్నాడు. ఎలా? ఆయనకి పరిచర్య చేస్తున్న ఒక పిల్ల, అంతకన్నా పెద్ద ఆయన ఏమి ఇలా ముఖం చూడడం. హిమవంతుడు తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మాయిని పెట్టాడు, వాళ్ళ అమ్మాయి చేస్తోంది. కొంతమంది తమాషా చాలా ఆశ్చర్యంగా ఉండదు, పట్టింపు ఉండదు. 2-3 రోజులు వెంట తిప్పేసుకున్నంత 4వ రోజున మీరు ఎవరండి అంటుంటారు. అంత పట్టింపు లేకుండా చేయించుకునే వాళ్ళు ఉండరని మీరు అనుకోవద్దు, ఉంటారు. అలాంటి వాళ్ళలో అగ్రగణ్యుణ్ణి నేను కూడా. ఎందుకంటే కిందటి వారం మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి నాతో గంట మాట్లాడి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ నాకు అయ్యప్ప సాంగుల్లో కనబడితే మీరు ఎవరండి అంటుంటారు. అంటే అదేంటంటే బాబు కిందటి వారమే కదండి మీ ఇంటికి వచ్చాం, మాట్లాడాం, వెళ్ళాం అని వాళ్ళు గుర్తుపట్టడానికి శంకర శివ అన్న శాలువా ఇచ్చాం మీకు, గుర్తుందండి. అంటే కొంతమందికి జ్ఞాపకం ఉండదు, విస్మృతి. పరమశివుడికి విస్మృతి నాలాంటి జ్ఞాపకం లేని స్థితి కాదు. ఆయనకి మనసు దాని మీద ఉండకపోవడం, ఆయన మనసు తపస్సు మీద ఉంటుంది. కాబట్టి ఆయన అసలు గుర్తే పట్టుకోండి. ఇప్పుడు ఆవిడ పరిచర్య చేస్తోంది. తొందరంతా ఎవరికి? దేవతలకి. దేవతలు ఇది బాగానే ఉంది అంటే ఆయనేమో తపస్సా, ఈవిడేమో ఆకులు పళ్ళు పువ్వులు పెడుతుండడమా. ఇక వీళ్ళిద్దరికీ కళ్యాణం. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కళ్యాణం అవ్వాలి, కళ్యాణం అయ్యి కొడుకు పుట్టాలి, ఆ కొడుకు సర్వసైన్యాధిపతి అవ్వాలి, వాడు తారకాసురుణ్ణి చంపాలి, అప్పుడు మన అందరి బతుకులు బాగుపడాలి. ఇలా ఆయన తపస్సు, ఈవిడి సేవ అన్నాళ్ళు. అందుకని తొందరగా వీళ్ళిద్దరికీ మనసులు కలవాలి, కామము అంకురించాలి, అంకురించి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలవాలి. ఈ కారణం చేత దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు. మన్మధుణ్ణి పిలిచి ఆయన అన్నాడు, ఏమయ్యా చూసావా, నీకొక్కడికే ఆ శక్తి ఉంది, నువ్వు వెళ్ళి బాణం వేసి పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురక్తుడయ్యేటట్టుగా చెయ్యగలవు. అలా అనురక్తుడైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం కలుగుతుంది. కాబట్టి అద్రిజకును పురహరునకు కళ్యాణమగునట్లు చేసి నువ్వు ఈ అద్రిజకి పురహరునకు కలిసేటట్టుగా చూడాలి. అలా కలిసిందా ఒండరులకి కళ్యాణం అయిపోతుంది. అలా కలిస్తే ఏమవుతుంది?
ఆ జన్మించినటువంటి పిల్లవాడున్నాడే, ఆ పిల్లవాని యొక్క బలము చేత తారకాసురుడు సంహరింపబడతాడు. నువ్వు ఒక ఉపకారం చెయ్యి. అద్రిజను పురహరునకు కూర్చి కీర్తి బడయుమదనా, నువ్వు మంచి కీర్తి సంపాదించుకో వాళ్ళిద్దరినీ కలిపి అంటే ఆయన ముఖం వెంటనే ఇలా కిందికి దిగిపోయింది. మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. ఆయన ముఖం వెంటనే పాలిపోయి పాపం ఆయన అన్నాడు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి భచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమిందు నిలచు, నిలచిన పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నా ఖగోచరంబు, మృగకలేశునోర్వ మృగముతరమే. నువ్వేమో చాలా తేలిగ్గా చెప్పేస్తాను, నీకెందుకు వసంతుణ్ణి పంపిస్తాను, నీకెందుకు అప్సరసల్ని పంపిస్తాను, నీకెందుకు చెట్లన్నీ పుష్పించేటట్టు చేసేస్తాను, నీకెందుకు పరమశివుడు అనురుక్తుడైపోయేటట్టు చేసేస్తాను అంటున్నావు. కానీ పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. అసలు ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు? నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడండి. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ వెళ్ళాను, వెళ్ళి నేను యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నవి 5 పుష్పబాణాలు. ఆ 5 పుష్పబాణాలు ప్రయోగిద్దామని చెప్పి నేను ఎదురుగుండా నిలబడి ధనస్సుకి బాణాన్ని సంధించగానే పరమశివుడు నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అని నాకో భయం. 2 కళ్ళతోనే చూస్తాడా, 3వ కన్ను కూడా తెరుస్తాడా అని. కాబట్టి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఎదిరి నిలిచి ఎట్లు వత్తు. నేను అసలు ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది? ఒకవేళ వెళ్ళాను, యుద్ధం చేద్దామని నిలబడ్డాను, ధనస్సు పట్టుకున్నాను, ఆయన కూడా నా ఎదురుగుండా నిలబడ్డాడు. ఎదురుగుండా పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు. పరమేశ్వరుడు నిలబడి నన్ను ఇలా చూస్తూ ఉంటే నేను ఆయనకి ఎదురుగుండా నిలబడి బాణాలైనా పుష్పబాణాలు ఆయన మీద ఆయనకి కామం కలిగేటట్టు. అసలు ఆయన్ని చూశాక బాణం వేయడమే. వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ నిజంగా 5 బాణాలు వేసేశాను, పరమశివుడికి కామం కలిగేసింది, పార్వతీదేవి ఎందు అనురక్తుడైపోయాడు, పార్వతీ కళ్యాణం అయిపోయింది, నువ్వు నన్ను పొగిడావు, నేను ఇంటికి వెళ్ళాను, మా నాన్నగారు వీధి గడపలో నిలబడి 2 చేతులు ఇలా కట్టుకుని నేను లోపలికి ఎడుతుంటే, అంటే నువ్వు పరమశివుడి మీద బాణాలు వెయ్యగలిగినంత మొనగాడివిరా అని ఆ 3వ కన్ను తప్పించుకున్న ఈ ఎరుపు జీరల కన్నులు నేను తప్పించుకోగలను అనుకుంటున్నావా? శివుడి మీద కెడితే విష్ణువు సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత శివకేశవ అభేదమో చూడండి. కాబట్టి పరమేశు మూర్తిని కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నా ఖగోచరంబు. నువ్వేదో చాలా తేలిక పనిలా వెళ్ళి బాణాలు వేసేసేయి పరమశివుడు లొంగిపోతాడు అంటున్నావు, కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా నాకు ఈ వ్యవహారం కనపట్టలేదు, మిగిలిన వాళ్ళల్లా ఈ విషయం కనపట్టలేదు. అయినా నేనెక్కడా, పరమశివుడెక్కడా, మృగకులేశునోర్వ మృగముతరమే. సింహాన్ని ఓడించడం ఓ జింకకి కుదురుతుందయా? ఎంత నువ్వు రెచ్చగొట్టి ఓ జింకని పంపించినా సింహం మీదకి అది సింహానికి ఆహారం అయిపోతుంది, కానీ జింక వెళ్ళి సింహాన్ని చంపుతుందా? అది సాధ్యమయ్యే పనే. కనీసం చంపకపోయినా ఓడించగలదా? అది కుదిరే పనే. నన్ను వెళ్ళమంటావేమిటయా? మన్మధుడివి కదా, బాణాలు ఉన్నాయి కదా, వెళ్ళి శివుడి మీద ప్రయోగించంటావేమిటి? ఇది ఎలా కుదురుతుంది? అంటే మహానుభావుడు మన్మధుడు ఇంత వేడుకున్నా ఇంద్రుడు అన్నాడు, కొలది కాని పనికి పంపింతునే నిన్ను, పనికి మాలినటువంటి పనైతే కాని పనికి నిన్ను పంపింతునే ఇట్లు, కొలది కాదు ఇది గొప్ప అగోచరంబు. ఇదేమీ సామాన్యమైన పని కాదు, ఇదేమీ పనికి మాలిన పని కాదు, చాలా గొప్ప పని, చాలా అవసరమైనటువంటి పని. ఇవాళ దేవతలందరూ నీ వల్ల సంతోషిస్తారు, కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళి నీ బాణములతో ఇది సాధించగలవు. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని కలుపు.
అంటే ఆయన ముఖం వాల్చుకుని భయపడుతూ భయపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి 5 బాణాలు తూణీరం పక్కన పెట్టాడు. చాలా భారంగా తల వంచుకు కూర్చున్నాడు. కూర్చుంటే పాపం ఆ మన్మధుడి భార్య రతీదేవి వచ్చింది. ఏమండి, రోజు వెళ్ళి బాణాలు వేసి వాడిని పడగొట్టేశాను వీడిని పడగొట్టేశానని సంతోషంగా వచ్చేవారు కదా, ఇవాళ ఏమిటంటే అలా దిగాలుగా ఉన్నారంది. ఏమీ లేదు రతి, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద బాణాలు వెయ్యి అని నన్ను ఇంద్రుడు నియోగించాడు. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వెయ్యాలి. ఆయన మీద బాణం వేస్తే ఆయనతో తంట. ఒకవేళ నిజంగా నా బాణం ఆయన మీద పని చేస్తే మా నాన్నగారితో తంట. ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్నానండి. అంటే రతీదేవంది, శివుడి మీద బాణం వేస్తావా? అసలు శివుడంటే ఎవరో నీకు తెలుసా? వెళ్ళడానికి ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు సోముడు గాలి ఆతడు తాను ఆత్మయున్ బ్రహ్మయు అగ్నియున్ చండభానుడకు సూర్యుడు తామరసాక్షుడున్ అతని తత్వము కానరు నీకు శక్యమే. అసలు శివుడు అంటే ఏమిటో, శివుడి తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు సూర్యుడు కాని, చంద్రుడు కాని, గాలి కాని, పృథివి కాని, అగ్ని కాని, తామరసాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాని, సూర్యుడు కాని ఎవరికి ఆయన అర్థం కాలేదు ఇప్పటి వరకు. అంతటి మహానుభావుడు శివుడంటే. అటువంటి శివుడి మీద నువ్వు వెళ్ళి బాణాలేస్తావా? ఆయనకి కామం కలిగేటట్టు ఆయన తపస్సు చేసుకుంటుంటే పైగా ఆయనకి తెలియదా లోకాలను ఎప్పుడు రక్షించాలో? ఆయనకి తెలియదా పార్వతీదేవి యందు ఎప్పుడు అనురక్తుడు కావాలో? నీకు తెలియదా? చించజటన్ ఒక్క జట తీసి భూమి మీద కొడితే వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ రోజున దక్షయజ్ఞ ధ్వంసమైంది. ఒక జటలోంచి పుట్టిన వాడంత శక్తివంతుడైతే నువ్వు వెళ్ళి ఆయన మీదే బాణం వేస్తే ఆయన రుద్రుడైతే నువ్వు తట్టుకోగలవా? ఇద్దుకొచ్చిన పనయా నీకు? ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు ఇనపూరము అగ్ని ఆత్మయున్, ఇవే వీటికే తెలియట్లేదు కదా ఆయన యొక్క తత్వం ఏమిటో. ఇక నీకు తెలుస్తుందా? ఎందుకు వచ్చిన యుద్ధం నీకు? నువ్వు వెళ్ళొద్దు అంటే ఆయన అన్నాడు, నాకు వెళ్ళొద్దనే ఉంది, కానీ వెళ్ళకపోతే ఇంద్రుడు ఒప్పుకోడు, శాసనం కాబట్టి వెళ్ళాలి. ఆవిడ పాపం ఎంత చెప్పాలో అంత చెప్పింది. ఆవిడ ఏం చేస్తుంది రాజశాసనానికి? ఆవిడ బెంగ పెట్టుకుని భయపడుతూనే ఉంది. భయపడి నేను కూడా మీతో వస్తానని బయలుదేరింది. వసంతుడు బయలుదేరాడు, అందరూ బయలుదేరారు. పరమశివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. ఒక పొదమాటున కూర్చున్నాడు మన్మధుడు బాణాలు దగ్గర పెట్టుకుని. పరమశివుడు కన్నులు తెరిచి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకి పరిచర్య చేస్తూ ఆ దగ్గరలో ఏదో పువ్వులు పళ్ళు సర్దుతోంది. ఆయన లోపల వేరు విషయాన్ని ధ్యానం చేస్తూ బాహ్య నేత్రాలతో పళ్ళు పువ్వులు సర్దుతున్నటువంటి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ్ని చూస్తున్నాడు. ఆవిడ ఆయనకి దగ్గరగా ఉండి ఆయన్ని చూస్తూ ఆవిడ పరిచర్య చేస్తోంది. ఇదే సమయం నేను బాణం వేస్తాను అన్నాడు. చేతులు వణుకుతున్నా ఎలాగో అలా జాగ్రత్త పెట్టుకుని ఒక బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి ఒక్కసారి వాతావరణం అంతా మారిపోయింది. చిలకలు పాడుతున్నాయి, కోయిళ్ళు కూస్తున్నాయి, చెట్లన్నీ పువ్వులు పూసాయి, చల్లటి గాలి వేస్తోంది, వాతావరణం ఆనుకూల్యంగా మారిపోయింది. వసంతుడు చక్కగా వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన బాణాన్ని ఆకర్ణాంతము లాగి జాగ్రత్తగా విడిచిపెట్టాడు. తగిలింది శివుడికి. కించిత్ వికారమును పొందింది మనసు. ఇంత తపోనిష్టాగరిష్ఠుడనై నేనుండగా నా మనసు వికారమును కించిత్ పొందేటట్టుగా బాణం ఎవరు ప్రయోగించారని చూశాడు. ఒక్కసారి తలెత్తి చుట్టూ ఇలా చూశాడు. ఇక రెండో బాణం వేద్దామనుకున్న మన్మధుడికి పరమశివుడు తలెత్తి ఇలా చుట్టూ చూస్తుంటే ఇక బాణమేమిటి, ఉండి గజ 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 గజలాడుతూ అలా నిలబడిపోయాడు. ఆయన పొదచాట్న ఉన్నటువంటి మన్మధుణ్ణి చూశాడు. ఓరి తుంటరి, నా మీద బాణం వేస్తావా? ఇంత ధైర్యమా నీకు అని ఒక్కసారి మూడో కన్ను పైకి తీశాడు. ఆ కను రెప్ప పైకెత్తాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. ఆ కంటిలోంచి పెద్ద జ్వాలలు గింగిరీలు తిరుగుతూ వచ్చాయి.
భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్. ఆ మంటల యొక్క వేడికి బ్రహ్మాండములన్నీ కూడా దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చెన్. ఆ మంటలకి ఆ మన్మధుడు భస్మమైపోయి ఒక బూది కుప్ప కింద పడిపోయాడు. వెంటనే దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇప్పుడు ఈ అగ్ని జ్వాల లోకమంతా తిరగడం మొదలుపెట్టింది. దీన్ని ఎవరు సహిస్తారు? వచ్చి పరమశివుని కాళ్ళ మీద పడ్డారు. పడి, పరమాత్మ పొరపాటైపోయింది, ఈ అగ్ని లోకాలని కాల్చేస్తోంది. ఎవరు మన్మధుణ్ణి బతికించమని అడగలేదు. అది విచిత్రం. ఇప్పుడు ఆయనకి వత్తాసు తీసుకుంటే లేనిపోని గొడవ. అందుకని ఈ అగ్ని జ్వాలని ముందార్పన్నారు. వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకున్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా ఈ సదాశివుడు కదండి, ఆయన అన్నాడు వెంటనే, తప్పకుండా అనుగ్రహిస్తాను. ఈ అగ్ని భూమి మీద ఉంటే ఎవరు భరించలేరు, నా 3వ కంటిలోంచి వచ్చిన మంటని. దీనికి ఆహారం కావాలి నిరంతరం. అందుకే దీనికి నేను అలా ఉండడానికి ఒక చోటు, తినడానికి ఏర్పాటు చేస్తున్నాను. ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. దీనికి బడబాగ్ని అని పేరు. అది సముద్రంలో ఉండి సముద్రంలో ఉండే జీవులను తింటూ ఉంటుంది. ఇప్పటికీ మనకి పెను తుఫాన్లు వచ్చినప్పుడు కొంతమంది ఆ పెద్ద కెరటంలో వేడి నీళ్ళు వచ్చే అగ్ని కనపడింది అంటూ ఉంటారు. బడబాగ్నిగా సముద్ర గర్భంలో ఉంటుంది. కాబట్టి పరమశివుని యొక్క 3వ కంటిలోంచి వచ్చినటువంటి మంట ఆ సముద్ర గర్భంలోకి చేరిపోయింది. పరమశివుడికి చీకాకు కలిగింది. ఏమిటి, ఇలా తపస్సు భగ్నమైంది, ఇంత కోపం వచ్చింది మధ్యలో, 3వ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాని, కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండకూడదనుకున్నాడు. ఉత్తర క్షణం ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆయన లేచి వెళ్ళిపోయాడు. మన్మధుడు కాలిపోయాడు. పాపం ఆ రతీదేవి అక్కడ పడి ఏడుస్తోంది. ఏడుస్తుంటే ఆవిడ ఎంత దారుణంగా ఏడ్చిందంటే, రారే ఏడుపు మాంపరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే తేరే తేరే ఆ లోకేశునిన్వేడి నా భర్త ప్రాణంబు నన్మరల 5వ చేయరే మీకున్ మృక్కెదన్ అంటుంది. నిజంగా ఆవిడ ఎంత బాధపడిందో ఆ మాటలు అలా పడ్డాయి. రారే, ఎవరున్నారు అక్కడ? అవసరానికి వినియోగించుకున్నారు. మన్మధుడు కాలిపోయాడు, వెళ్ళిపోయారు అందరూ. కనీసం ఏడవకమ్మా అని చెప్పేవాళ్ళు లేరు. రారే ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే, మా మామగారు శ్రీ మహావిష్ణువుని పిలవండి, మధురిపున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే, నీ కోడలకున్నటువంటి 5వతనం అంతేనమ్మా అని మా అత్తగారు లక్ష్మీదేవికి చెప్పండి. పోరే సిరికినా పుణ్యంబు వినిపింపరే తేరే దేవరవేడినా పినిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్నని దేవతలందరినీ వేడుకుంది. మీరు వెళ్ళి ఆ దేవర మహానుభావుడు పరమశివుణ్ణి వేడుకున్నారు, బడబాగ్నిగా పంపించాడు, నా గురించి కూడా చెప్పండి, మేము పంపితేనే వెళ్ళాడు మన్మధుడని చెప్పండి. చెప్పి తారే దేవరవేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా, దీర్ఘాయుష్మంతుడయ్యేటట్టుగా నా భర్తని తీసుకురండి. ఈరే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మెడలో మంగళసూత్రం నిలబడేటట్టు చెయ్యండి. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్ అని. ఎవరు వస్తారు? ఓ దేవతలు వచ్చారు, దేవకాంతలు వచ్చారు. ఆవిడ ఏడుపుని పాపం ఎంత దారుణంగా చెప్పుకుందో. తల్లులు పుణ్యగేహినులు తండ్రులు దేవతలంచు నే పల్కెద ధర్మపు నోముల దాన నన్ మరల మీరలు మెచ్చి నా మగని 5వ చేయరే మీకు మృక్కెదన్. మీరు నా యందు దయించి నా భర్తని మళ్ళీ బతికించండి. మీ దేవతలున్నారే, దేవతా స్త్రీలు, వాళ్ళందరూ నాకు తల్లులు. తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యమూర్తులంచు దేవతలంచు నమ్మెద. ఆ పుణ్యమూర్తులైనటువంటి దేవతలే నా తండ్రులు, మీ అందరూ నా తల్లులు అని నేను నమ్ముతున్నాను. ధర్మపు నోముల దాన, నేను ఎప్పుడూ ధార్మికమైనటువంటి నోములు చేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరూ మళ్ళీ నాకు, నేను మీకు కూతుర్ని కాబట్టి మన్మధుడు మీకు అల్లుడవుతాడు. కాబట్టి మీ అల్లుడైనటువంటి మన్మధుణ్ణి మళ్ళీ బతికించండి, బతికించి నేను మళ్ళీ సంతోషం పొందేటట్టుగా అనుగ్రహించండి అని ఆ తల్లి వలవల వలవల ఏడుస్తోంది.
ఎవరు వెళ్ళి పరమేశ్వరుణ్ణి అడుగుతారు? ఈలోగా హిమవంతుడికి ఈ వార్త తెలిసింది. అంతన్ కొండలరాజు అచ్చోటికిన్ పోయి సర్వేశ్వరుంగానక గబగబా వెళ్ళాడు. పరమశివుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. చూశాడు, అయ్యయ్యో తపోభంగం అయిందిట, మా అమ్మాయి ఏదో పువ్వులు పళ్ళు ఇస్తున్నప్పుడు మన్మథుడు బాణం వేశాట, మన్మథుడిని కాల్చేశాట, ఇదెక్కడ కూడా వచ్చపడింది, ఏదో నా కూతురు సేవ చేస్తుందని నేను పంపించాను, ఈ మన్మథుడు బాణం వేయడమేమిటి, ఈ అల్లరేమిటి అని చెప్పి పాపం ఆయన బెంగ పెట్టుకుని వెళ్ళి చూశాడు. గబగబా వెతికించాడు, ఎక్కడా ఈశ్వరుడు కనపడలేదు. ఇక చేసేదేమీ లేక చిన్న బుచ్చుకొని తన కూతుర్ని వెంట పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అసలు కథ ఎక్కడ మొదలైంది? పార్వతీ కళ్యాణం. తారకాసురుణ్ణి సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగం గురించి సుబ్రహ్మణ్యోత్పత్తి జరగాలని జరిగిన కథ ఏం జరిగింది? చిట్ట చివరికి అసలు సృష్టి ఆగిపోయింది. సుబ్రహ్మణ్యుడు పుట్టడం కాదు, అసలు ఎవడూ పుట్టడం అయిపోయింది. ఎందుకని? మన్మధుడు లేడు. మన్మధుడు ఉండాలి, బాణాలు వేయాలి. మన్మధుడుండి బాణాలు వేస్తేనే కామోద్రేకం, కామోద్రేకం ఉంటేనే పిల్లలు పుట్టడం, పిల్లలు పుడితేనే సృష్టి జరగడం. మనుష్యులకు కాదు, సమస్త జీవకోటి యందు కామభావన పోయింది. పోయేటప్పటికి సృష్టి అయిపోయింది. ఇప్పుడు ఎలా? 33 కోట్ల మంది దేవతలు తలపట్టుకున్నారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.